హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్. సో ఈరోజు మన ఎపిసోడ్లో మనం ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఫక్, ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఎఫ్ అనే బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది మార్క్ మాన్సన్ అనే అతను రాశాడు. సో లాస్ట్ వీడియోలో ఎవరో కమెంట్ చేశారు సెల్ఫ్ మోటివేషన్ గురించి ఒక వీడియో చేయండి అని. సో ఐ పిక్డ్ దిస్ బుక్ అండ్ ఐ పర్టికులర్లీ లైక్ ది అప్రోచ్. ఈ బుక్ ఇది జనరల్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లాగా ఉండదు. యాక్చువల్గా ఆథరే రాస్తాడు ఇంట్రడక్షన్లో దట్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని. మన జనరల్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో ఎలా ఉంటుంది అంటే మీలో ఇవి క్వాలిటీస్ లేవు, మీరు ఈ క్వాలిటీస్ అప్రోచ్ లైక్ ఈ క్వాలిటీస్తో మీరు బిల్డప్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇలా మనకి ఇవి లేవు అవి లేవు అని మన లోపాలని చూపిస్తూ ఉంటారు. అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఇవన్నీ నేను ఎప్పుడు బిల్డ్ చేసుకుంటాను, ఇవన్నీ నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అని అనిపిస్తుంది. బట్ ఇందులో చాలా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఆ వెరీ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఎఫ్ అని. దాని మీనింగ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆ టైటిల్ మీనింగ్ ఏంటి మనకు అనిపిస్తుంది, దాట్ మీన్స్ లైక్ దేని గురించి కేర్ చేయరు అని. బట్ ఇన్ యాక్చువల్ సెన్స్లో ఎసెన్స్ ఏంటంటే ఆ టైటిల్ది ప్రతి ఒక్క ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ కొన్నిటి గురించి మాత్రమే పట్టించుకుంటాడు. అవి వేటిని పట్టించుకుంటారో దాన్ని వైజ్గా చూస్ చేసుకోండి అని. సో ఇప్పుడు నాకు ఇది నా ప్రయారిటీ, త్రీ థింగ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా లైఫ్లో ఏది మెస్అప్ అయిపోయినా దట్ షుడ్ నాట్ డెస్ట్రాయ్ యూ, దట్ షుడ్ నాట్ మేక్ యూ ఫీల్ మెస్సీ. ఓన్లీ ఈ 3 థింగ్స్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే యూ షుడ్ రెస్పాండ్ టు దాట్, యూ షుడ్ రియాక్ట్ టు దాట్. అదర్వైజ్ మిగతావన్నీ లైట్ తీసుకోవాలన్నమాట. సో యాక్చువల్ సెన్స్లో అది అనమాట సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఫక్ అంటే నాట్ గివింగ్ ఎ డ్యామ్ అబౌట్ అదర్ థింగ్స్ అదర్ దాన్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది నువ్వు వైజ్గా చూస్ చేసుకో అని చెప్పి ఈ బుక్ టైటిల్ అదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బుక్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంబ్రేస్ ది అన్కంఫర్టబుల్ అంటాడు. ఎంబ్రేస్ ది అన్కంఫర్టబుల్ అంటే నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ని, నాకు చాలా సెట్ బ్యాక్స్ జరుగుతుంటాయి, లో టైమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నేనేం పర్ఫెక్ట్ కాదు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, యూజువల్గా అందరికీ అనిపిస్తుంటుంది దట్ వీ లుక్ ఫార్వర్డ్ కొన్ని మంచి థింగ్స్ కోసం, కొన్ని హ్యాపీ మూమెంట్స్ కోసం. ఆల్వేస్ వీ ట్రై టు పర్స్యూ కొంచెం మంచిది ఏదైనా జరిగితే బాగుండు, హ్యాపీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే బాగుండు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రైట్ నా ఉన్న మూమెంట్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేసేస్తాం. సో ఆల్వేస్ వీఆర్ ట్రయింగ్ టు హోప్ ఫర్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ ప్రాసెస్లో రైట్ నౌ జరుగుతున్న మూమెంట్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతాం. సో ఇక్కడ మనకు ఆథర్ ఏం చెప్తాడంటే కౌంటర్ అప్రోచ్ చెప్తాడు, దట్ ట్రై టు టేక్ ఇన్ ది నెగిటివ్ థింగ్స్ ప్రెజెంట్ మూమెంట్లో, టేక్ ది పెయిన్, టేక్ ది సఫరింగ్, దాని నుంచి ఒక ఆయుధం లాగా లెర్న్ సంథింగ్, హ్యావ్ ఎ వెపన్ బై యువర్ సైడ్. ఫ్యూచర్లో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ పాజిటివ్ అవుట్కమ్స్ అంటాడు. సో సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం, ఎవ్రీడే కన్సిస్టెంట్గా 1 hour ఎక్సర్సైజ్ చేయడం, అది హార్డ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు గివప్ చేసేయాలనిపిస్తుంది. బట్ టేక్ ఇట్ సో దట్ ఫ్యూచర్లో నువ్వు స్ట్రాంగర్గా ఉంటావు. అదే కాకుండా ఇప్పుడు కొందరికి సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, కొత్త వాళ్ళతో మాట్లాడలేరు, కాన్ఫిడెంట్గా ఉండలేరు, ఇవన్నీ వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్. సో వన్స్ వాటిని కొంచెం డేర్ చేసి కరేజ్తో వాళ్ళు కానీ ఒక్కసారి స్టెప్ ఫార్వర్డ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ ఓవర్కమ్ దాట్. సో ఇప్పుడు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని యాక్సెప్ట్ చేసి వాటిలో నుంచి నేర్చుకొని ప్రొసీడ్ అయితే పాజిటివ్ అవుట్కమ్స్ ఫ్యూచర్లో ఉంటాయి అని అంటాడు. అలానే కొందరికి ఫియర్స్ ఉంటాయి, భయాలు చిన్నవి పెద్దవి చాలా ఉంటాయి, వాటిని కూడా అంతే కరేజ్తో నువ్వు వన్స్ కాన్ఫిడెంట్గా దాన్ని డీల్ చేయగలిగితే ఫ్యూచర్లో పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఆయన చెప్పేది అది, లైక్ డోంట్ క్రేవ్ ఫర్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ ఇప్పుడు మూమెంట్స్ అన్నిటిని ఆల్రెడీ మనం ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కోసం క్రేవ్ చేస్తున్నామంటేనే ఈ మూమెంట్తో మనం సాటిస్ఫైడ్గా లేమని కదా, వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ అని, వీఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ మోర్ అంటే సంథింగ్ గుడ్. సో డోంట్ డూ దాట్ అని అంటాడు అనమాట. నెక్స్ట్ థింగ్ లాస్ట్కి ఏమంటాడంటే ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నువ్వు నేర్చుకున్నవన్నీ అసోసియేట్ అయ్యి ఫైనల్గా నీకు ఒక వర్త్ వైల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఫ్యూచర్లో వస్తుంది అని అంటాడు. సో కొందరు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం పర్ఫెక్ట్గా జరగాలి, నాకు ఒక్క మిస్టేక్ కూడా జరగకూడదు, ఒక్క ఛాలెంజ్ కూడా రాకూడదు అని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్ని ఛాలెంజ్ వచ్చినా, చిన్ని ప్రాబ్లం వచ్చినా, అబ్బా నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకు అన్యాయం చేస్తున్నాడు దేవుడు, ఇది గ్రాస్ ఇంజస్టిస్ అలా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కంఫర్టబుల్ జోన్లో ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళకి చిన్న డిసగ్రిమెంట్ ఏదైనా ఫ్రెండ్తో అయినా కూడా, ఏదైనా తేడా వచ్చిన మాటల్లో వాళ్ళు దాన్ని బిట్రేయల్ లాగా చూస్తారు, నన్ను మోసం చేస్తాడు నా ఫ్రెండ్ అన్నట్టు, చిన్ని గొడవలకి చిన్ని డిసగ్రిమెంట్స్కి. సో అందుకనే ఎంబ్రేస్
ది అన్కంఫర్టబుల్ అంటాడు ఆయన. డోంట్ బీ ఇన్ యువర్ కంఫర్టబుల్ ప్లేస్, ఆల్వేస్ గుడ్, ఆల్వేస్ హ్యాపీ అనుకుంటే నీకు ఆ హ్యాపీనెస్ కూడా వాల్యూ ఉండదు. బికాజ్ అది నీకు రొటీన్ అయిపోతుంది. దాంట్లో నీకు ఛాలెంజెస్ తీసుకోనంతసేపు, నువ్వు రిస్క్ చేయనంతసేపు దాంట్లో నుంచి నీకు కొత్తవి నేర్చుకోలేము, కొత్త లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ రాదు. సో యా, ఎంబ్రేస్ ది అన్కంఫర్టబుల్, గెట్ ఇన్ టు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్, లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రమ్ ఇట్ అండ్ రిస్క్ చేయండి. అండ్ మనం చేసిన ఈ మొత్తం టోటాలిటీకి విల్ గెట్ పాజిటివ్ అవుట్కమ్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటాడు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. లైక్ ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ దట్ అది అంబానీ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇది ఆథర్ మార్క్ రాన్సన్ అవ్వనివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, మనమని ఎవరైనా సరే సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎవ్రీ పర్సన్ హర్ట్ అవుతాడు, ఎవ్రీ పర్సన్ లైఫ్లో లాస్ జరుగుతుంది, పర్సనల్ లాస్, వాళ్ళ సొంత వాళ్ళు చనిపోతారు, ఫైనలీ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ఇవి యూనివర్సల్ ఫ్యాక్ట్స్, వీటిని మనం ఎస్కేప్ అవ్వలేం. సో it's better to accept the very fact that suffering is inevitable for any person అని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాబ్లం విత్ హ్యాపీనెస్ చెప్తాడు. ఎందుకు మనం హ్యాపీనెస్ మనకు ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే మనం హ్యాపీనెస్ని ఒక డిలేడ్ గ్రాటిఫికేషన్లా చూస్తాం. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఒక లాంగ్ టర్మ్లో, సపోజ్ నేను అనుకోండి ఒక యూపీఎస్సీ నేను సెలెక్ట్ అయితే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేదా ఓ పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేదా నేను ఆమెలాగా చూడ్డానికి అయితే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఆమెలాగా ప్రొఫెషనల్గా ఎదగగలిగితే నాకు అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. సో నా హ్యాపీనెస్ అనేది నేను ఎప్పుడో ఫ్యూచర్ ఒక పాయింట్లో పెడుతున్నాను, ఒక డిలేడ్ గ్రాటిఫికేషన్, అది చేయగలిగితే అప్పుడు నా హ్యాపీనెస్. కానీ ఇతను ఏమంటాడంటే అదే ఫండమెంటలీ రాంగ్. హ్యాపీనెస్ అనేది ఒక ప్లెజెంట్ ఎమోషన్. సో నువ్వు ఈరోజు ఏదైనా గుడ్ థింగ్ చేసినా, ఒక గుడ్ బిహేవియర్, ఏదైనా గుడ్ సిచ్యువేషన్లో గుడ్ పర్సన్లా డీల్ చేస్తే అది నీకు ఒక ప్యాట్ లాగా హ్యాపీనెస్ అనేది, లైక్ ఇట్స్ ఎ ప్లెజెంట్ ఎమోషన్. అండ్ అట్ ది సేమ్ టైం నెగిటివ్ ఎమోషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటాడు. నెగిటివ్ ఎమోషన్ ఎందుకు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటాడంటే ఇప్పుడు పాజిటివ్ ఎమోషన్ ఎలా అయితే మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుందో, నెగిటివ్ ఎమోషన్ ఏం చెప్తుంది అంటే నీలో ఏదో లోపం ఉంది, లైక్ నీలో ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అంటే ఏదో తప్పు చేసావు కాబట్టి నీకు ఈ నెగిటివ్ ఎమోషన్ అనేది నువ్వు ఫీల్ అవుతున్నావు. సో దాన్ని సెట్ బ్యాక్ చేసుకో, లైక్ యాక్షన్కి అది లైక్ ఫోర్స్ చేస్తుంది ఫర్ యూ టు యాక్ట్ అపాన్ ఇట్. పాజిటివ్ ఎమోషన్ మనల్ని ఏం యాక్షన్ చేయమని చెప్పదు, ఆల్రెడీ యువ్ డన్ ఇనఫ్, ఇట్స్ గుడ్ అంటది. కానీ నెగిటివ్ ఎమోషన్ మాత్రం ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యూ టు డూ సమ్ యాక్షన్ అబౌట్, డూ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే ఏదో సంథింగ్ ఫండమెంటలీ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ యూ, గో చెక్ ఫర్ ఇట్ అండ్ ఫిక్స్ ఇట్ అని చెప్తుంది నెగిటివ్ ఎమోషన్. సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తాడు. అండ్ హ్యాపీనెస్ డు నాట్ పుట్ ఇట్ ఇన్ సంథింగ్ ఎల్స్ సమ్వేర్, ఇట్ ఈస్ అ జర్నీ. ఈ ప్రస్తుతం నువ్వు చేస్తున్న ప్రాసెస్లోనే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అని చెప్తాడు. నెక్స్ట్ థింగ్ దట్ హీ టాక్స్ అబౌట్ ఈస్ ప్రాబ్లమ్స్ నెవర్ స్టాప్. సో ఒకటి అయిపోయింది, నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను, నాకు మళ్ళీ ప్రాబ్లం రాదా అంటే కాదు, డెఫినెట్లీ వస్తుంది ప్రాబ్లం, డెఫినెట్లీ వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు దీనికి అంటే మన హ్యాపీనెస్ అనేది ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో వెతుక్కోవాలి అంటాడు. ప్రాబ్లం వచ్చింది కదా అని ఓ సఫర్ అయిపోయారే ఎలా ఇలా అనుకుంటే కాదు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము దాంట్లో నువ్వు హ్యాపీనెస్ వెతుక్కుంటే అసలు ప్రాబ్లం సమస్యలానే అనిపించదు, ప్రాబ్లం సాల్వింగ్ వైపుకే నీ మైండ్ వెళ్తుంది అని అంటాడు. నెక్స్ట్ ఏంటంటే కొందరు నెగిటివ్ ఎమోషన్స్ని డినై చేస్తారు, దాట్ లేదు నాకేం జరగట్లేదు, ఐఎమ్ ఆల్ గుడ్, ఐఎమ్ ఆల్ హ్యాపీ అని అనుకుంటారు. లైక్ ఇంకా ఇది పర్టికులర్లీ వెస్టర్న్ కల్చర్లో వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ దే వాంట్ టు షో హ్యాపీ ఇమేజెస్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ ఎఫ్బీలో పోస్ట్ కానీ అందరూ వాళ్ళ హ్యాపీ సిచ్యువేషన్స్ని, హ్యాపీ థింగ్స్ని పోస్ట్ చేస్తారు. సో నోబడీ వాంట్స్ టు షో ద బ్యాడ్ సైడ్. అండ్ పర్టికులర్లీ వెస్టర్న్ కల్చర్లో దే డూ దిస్ పార్టీ కల్చర్ అండ్ ఫేక్ స్మైల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏంటి అంటే నెగిటివ్ ఎమోషన్స్ ఉండడం ఏదో తప్పులాగా ఫీల్ అవుతారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అలా లోపల స్టోర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు సిట్ డౌన్ విత్ ది పెయిన్, సిట్ డౌన్ విత్ ది సఫరింగ్, డోంట్ స్కిప్ ఇట్, జస్ట్ సిట్ డౌన్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అదర్వైజ్ అది లోపల పెరిగిపోయి అట్ వన్స్ మనకి చాలా అనవసరమైన విధాలుగా బయటపడుతుంది. సో అది. నెక్స్ట్ థింగ్ ఏం చెప్తాడంటే లైఫ్ గోల్స్ గురించి చెప్తాడు. అసలు యూజువల్గా మనల్ని ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఫ్యామిలీ వాళ్ళు అడుగుతుంటారు, వాట్ ఈజ్ యువర్ గోల్, అసలు నీ లైఫ్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఒక డ్రమాటిక్ క్వశ్చన్ అడుగుతారు. ఇతనేమంటాడంటే ఆ అప్రోచ్ని చేంజ్ చేయాలి. దట్ లైఫ్తో ఏం చేయాలనుకుంటున్నావు కాదు, నువ్వు దేనికోసం సఫర్ అవ్వాలని అనుకుంటున్నావు. అంటే
నేను పలానా దానికోసం సఫరింగ్ ఫీల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని దేనికోసం అంటే సపోజ్ నాకు యూపీఎస్సీ క్లియర్ చేయడం నా గోల్. సో యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ఈ ప్రాసెస్, ఈ జర్నీ మొత్తాన్ని నేను సఫరింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఇది నా ఇష్టం, నా ఇష్టంతో నేను ఈ సఫరింగ్ అండర్గో అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో అలా మీకు అందరికీ కూడా ఒక పర్టికులర్ థింగ్ గురించి ఎంత పెయిన్ తీసుకున్నా పర్వాలేదు అని దేని గురించి అనిపిస్తుంది, అదే మీ లైఫ్ గోల్ అని అంటాడు. సఫరింగ్ తీసుకోవడానికి రెడీగా దేనికోసం అయితే ఉన్నామో అదే మీ లైఫ్ గోల్ అంటాడు. సో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అతను అంటాడు, వాట్ పెయిన్ ఆర్ యూ విల్లింగ్ టు సస్టైన్, వాట్ ఐఎమ్ విల్లింగ్ టు స్ట్రగుల్ ఫార్. అది మనం గుర్తిస్తే మన లైఫ్ గోల్స్ ఏంటనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రొఫెషనల్ థింగ్స్ ఒకటే కాదు, పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా అంతే. సీ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఆసమ్ రిలేషన్షిప్ విత్ ఎ గాయ్, నాకు ఆక్వర్డ్ సైలెన్సెస్ వద్దు, టఫ్ డిస్కషన్స్ వద్దు, ఇంకా హర్ట్ ఫీలింగ్స్ వద్దు, బ్యాడ్ ఫేజెస్ వద్దు, ఎమోషనల్ డ్రామా వద్దు, ఇవన్నీ వద్దు అనుకున్నప్పుడు నాకు అసలు గుడ్ రిలేషన్షిప్ ఎలా వస్తుంది? ఐ మీన్ దిస్ నో ఎవరో ఒక జస్ట్ ర్యాండమ్లీ మీట్ సమ్ guy and everything beautiful will happen అంటే it will never happen that way. You have to undergo this all pain, dates, rejection and pain, suffering, conversations. These things will not happen in a day or in a moment. Over time you have to undergo all this suffering, and once you suffer enough, appudu things will turn out beautiful for you. Yeah, so అదనమాట. నెక్స్ట్ ఏమంటాడంటే ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండ్ ఫెయిల్యూర్ అని. ఆయన ఏమంటాడంటే ఎప్పుడైనా మనకు ప్రాబ్లం వస్తే వీ షుడ్ నాట్ ఆస్క్ ఎందుకు ఇది నాకే జరుగుతుంది అని, బికాస్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆస్కింగ్ దట్, బికాస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. సో నాకే ఎందుకు జరుగుతుంది లేదు, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. సో అతను ఏమంటాడంటే నేను ఏ పర్పస్ కోసం సఫర్ అవుతున్నాను అనేది గుర్తించడం ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది, ఎవ్రీడే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, వాట్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ పెయిన్ఫుల్, ఏంటి నాకు ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ ఫీలింగ్ దిస్ పెయిన్ అనేది గుర్తించడం చాలా 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 ఇంపార్టెంట్ అంట. అది అసలు వర్తేనా టు సఫర్ ఇనఫ్, అది నా సఫరింగ్కి వాల్యుబులేనా ఆ రీజన్ అనేది యూ షుడ్ ఫిగర్ ఇట్ అవుట్ అంటాడు. నెక్స్ట్ ఏమంటాడంటే ఫెయిల్యూర్ ఈజ్ నెసెసరీ ఫర్ సక్సెస్. ఇది ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఈ యూట్యూబ్ వీడియో అనుకోండి, నేను నాకంటే బాగా ఇంకెవరో చేశారు వీడియో, బాగా మాట్లాడుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి, వాళ్ళు బాగా చేయగలిగారు అంటే వాళ్ళు డెఫినెట్గా నాకంటే ముందు చాలా ఫెయిల్యూర్ స్టెప్స్ చూసారు, ఎడిటింగ్లో కానీ పీపుల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వే దే టాక్, ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. డిఫరెంట్ వీడియోస్ పెట్టుంటారు, అవి ఎలా వర్కౌట్ అవుతాయో చూస్తారు, వాటిలో ఫెయిల్యూర్స్ కరెక్ట్ చేసుకుంటారు, అలా అలా డెవలప్ అవుతారు. సో వాళ్ళు నాకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నాకంటే తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళు నేను చూసింది కూడా చూడలేదు, నేను చూసినంత ఫెయిల్యూర్ కూడా చూడలేదు. సో దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇనఫ్ యాజ్ మీ. సో ఇలా సక్సెస్ రేట్ డిటర్మైన్ అవుతుంది అంటాడు. ఫెయిల్యూర్స్ ఎన్ని స్టెప్స్ చూస్తామో వాటి నుంచి టెక్నిక్స్ నేర్చుకొని హూ ఎవర్ గోస్ ఫార్వర్డ్ విత్ కరేజ్ వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని అంటాడు. నెక్స్ట్ కొందరు ఎంటైటిల్డ్ పీపుల్ ఉంటారు, లైక్ నేను చాలా స్పెషల్ అని ఫీల్ అవుతూ ఉంటారు. 2 రీజన్స్ వల్ల. 1 రీజన్ నేను చాలా తోపు, మిగతా వాళ్ళ లైఫ్ అంతా సక్సెస్, సో ఐ షుడ్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ అని. కొందరు ఏమనుకుంటారంటే ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ ఆసమ్ ఎక్సెప్ట్ మై లైఫ్, సో నన్ను స్పెషల్గా ట్రీట్ చేయాలి అని. బట్ లైఫ్ విల్ నాట్ ట్రీట్ ఎనీబడీ ఇన్ ఎ స్పెషల్ వే. Everybody will get their own challenges, everybody has to go through pain, everybody has to go through suffering. So first like నేను స్పెషల్ ఆర్ నేను ఎక్సెప్షనల్ అన్న దాని నుంచి ఫస్ట్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ థింగ్, అంటే ఇది పార్ట్ 1 యాక్చువల్గా బుక్ అవ్వలేదు, మరీ లాంగ్ అయిపోతుందని ఐ మేడ్ ఇట్ 2 videos. సో లాస్ట్ థింగ్ ఏంటి అంటే చూజ్ యువర్ వాల్యూస్ కేర్ఫుల్లీ. సో అతను ఏమంటాడంటే ఇప్పుడు యూ షుడ్ నాట్ కంపేర్ విత్ డిఫరెంట్ పీపుల్. ఇంకొక పర్సన్తో యూ షుడ్ నాట్ కంపేర్, యూ షుడ్ ఆల్వేస్ కంపేర్ విత్ యువర్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్. యూ షుడ్ నో నా వాల్యూస్ ఏంటి, నా స్టాండర్డ్స్ ఏంటి అని. ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ 2 ways ఉన్నాయి నాకు లైఫ్లో, నా కెరియర్ పాత్లో. 1 way, ఇఫ్ ఐ పే దెమ్ సంథింగ్ ఐ విల్ గెట్ గుడ్ మనీ, వాళ్ళకి ఏదో బ్రైబ్ చేసి చేయగలిగితే నా వాట్ ఎవర్ ఐ వాంట్ దట్ విల్ హ్యాపెన్. ఇంకొక వే ఏంటంటే లాంగ్ ప్రాసెస్, అవుతుందో లేదో తెలియదు బట్ వెయిట్ చేయాలి. సో అందరూ ఈ సైడ్ వెళ్తున్నారని, పే చేసి వెళ్తున్నారని ఐ షుడ్ నాట్ కంపేర్ విత్ దెమ్ అండ్ చూజ్ అండ్ మేక్ మై డెసిషన్. ఐ షుడ్ యాక్చువల్లీ కంపేర్ విత్ మై స్టాండర్డ్స్. నీ వాల్యూస్ ఏంటి, యూ వాంట్ దిస్ వే, నువ్వు పడుకోగలవా పీస్ఫుల్గా, ఒకవేళ అలా చేసి అలా తప్పుడు మార్గంలో వెళ్ళి విల్ యూ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ డెసిషన్?
నో. సో ఆబ్వియస్లీ నీ పీస్ ఆఫ్ మైండ్ నీకు ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి డెఫినెట్లీ యూ విల్ చూస్ దిస్ అండ్ స్లీప్ పీస్ఫుల్లీ. సో వెన్ యూ హ్యావ్ సర్టన్ వాల్యూస్ ప్రయారిటైజ్డ్ ఫర్ యూ కరెక్ట్గా, యూ డెసిషన్ మేకింగ్ చాలా సింపుల్ అవుతుంది అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇతను గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్తాడనమాట. ఆనెస్టీ, ఇన్నోవేషన్, వల్నరబిలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, క్యూరియాసిటీ, చారిటీ, హ్యూమిలిటీ, ఇవన్నీ గుడ్ కైండ్ ఆఫ్ వాల్యూస్. బ్యాడ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వచ్చి డామినెన్స్ త్రూ మ్యానిపులేషన్, ఫీలింగ్ గుడ్ ఆల్ ది టైమ్. చూడండి, ఎప్పుడు హ్యాపీగా ఉన్నా, నేను ఎప్పుడు నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అంత ఫేక్, అది బ్యాడ్ వాల్యూ. బీయింగ్ సెంటర్ ఆఫ్ అటెన్షన్, నాట్ బీయింగ్ అలోన్, బీయింగ్ లైక్డ్ బై ఎవ్రీబడి. గన్నర్ అంటే ఇంకొకరిని తొక్కేసి ముందుకు వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. సో ఇవన్నీ బ్యాడ్ వాల్యూస్. సో ఫైనలీ ఏంటంటే ఈ వీడియో ఎండ్కి ఏం చెప్పాలంటే, బెటర్ వాల్యూస్ చూస్ చేసుకుంటే బెటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటర్ ప్రాబ్లమ్స్ వస్తే బెటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం, బెటర్ లైఫ్ లీడ్ చేయగలం. సో యా, దట్స్ ఫర్ టుడే. పార్ట్ 2 చేస్తాను. I hope you like this video. Please share, like and subscribe. This is Vinisha signing off.